నువ్వు నీచుడివి కాబట్టి నీ భార్య నిన్ను దూరం పెట్టింది. తప్పులన్నీ నీ వైపు పెట్టుకొని మమ్మల్ని తప్పు పడతావేంట్రా? అయిపోయిన దానికి ఇంత ఓవరాక్షన్ ఎందుకుదాము? రేయ్, వీళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసరండి. రేయ్ దుర్మార్గుడా, నువ్వు చేసిన ద్రోహానికి అంతకంతా అనుభవించి తీరుతావు. ఆ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దామయ్యంతే, నువ్విప్పుడు ఎన్ని డైలాగులు కొట్టినా ఏటి ఉపయోగం లేదు. ఏట్రా అట్ట చూస్తున్నారో వాళ్ళ జాగ్రత్తగా దిగట్టండిరా బాబు. రండి. ఏయ్ మధు, మధు, మధు ఆగు, ఆగు. ఏం చేస్తున్నావు? మా అమ్మ నాన్న మంటల్లో ఇలా అయితే కాలిపోయారు, అలాగే వాళ్ళ మీద కూడా పెట్రోల్ పోసి కాల్ చేస్తాను. హే వద్దు మధు, నా మాట విను, నా మాట విను. నేను నాపకండి మావయ్య. ఆగు, వాళ్ళు వెళ్ళలే. అనవసరంగా వాళ్ళని వదిలేసావు మావయ్య. వదిలేక నువ్వు వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలెడుతుంటే చూస్తూ ఎంజాయ్ చేయమంటావా? నీకు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు బతికే ఉండాలి, ప్రతి క్షణం చస్తూ బతకాలని. ఎందుకు తొందరపడుతున్నావు? ఓకే, ఇప్పుడేంటి వాళ్ళ తగలెట్టాలి అంతే కదా? రా రా. ఇదే దమయంతి, ఇది చంద్ర. అక్కడ ఏంటి మిగిలింది మధు? బూడిదా? ఇప్పుడు వాళ్ళ తగలెట్టినా మిగిలేది ఇలాంటి బూడిదే. ఇన్నాళ్ళు నేను జైల్లో నిమిషం నిమిషం లెక్కెట్టుకుంటూ బయటకొచ్చింది దేనికి? నిమిషానికి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కదా. వాళ్ళు ఒక్కసారే చనిపోతే ఎలా? వాళ్ళు బతికే ఉండాలి, బాధలు పడితేనే కదా మన ఇన్నాళ్ల పగ చల్లారేది. చావు కంటే పెద్ద కష్టం ఏంటో తెలుసా మధు? బతికి ఉండి నరకం అనుభవించడం. ఆ నరకం ఎలా ఉంటుందో మనం వాళ్ళకి చూపిద్దాం. ఆ మధు మారుతి రావులతో ఇందాక ఫోన్లో కొంచెం పొగరుగా మాట్లాడాను. అది మనసులో పెట్టుకుని అత్తయ్యని మావయ్యని శశిని ఏమైనా చేస్తారేమోనని నాకు భయంగా ఉంది. భగవంతుడా, వాళ్ళకేమీ కాకుండా వాళ్ళు క్షేమంగా ఇంటికొచ్చేలా చేయి స్వామి. రా. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా? వాళ్ళు వచ్చినట్టున్నారు. శశి, అమ్మా, శశి, వచ్చావా శశి? నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నానమ్మా. నాకు చాలా భయం వేసింది.
మళ్ళీ రాననుకున్నాను. భయపడకు శశి, వచ్చేసావు కదా, ఇంక నీకేం కాదు. అత్తయ్య, మావయ్య, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు కదా? లేదమ్మా, మేము మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చామంటే అదంతా నీ పుణ్యమేనమ్మా. అమ్మా సింధు, యశ్ ఎలా ఉన్నాడు? పర్వాలేదు మావయ్య, ప్రమాదం తప్పింది. యాంటీడోట్ పడింది కదా, ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నాడు. నా వల్లే సింధు ఇదంతా. ఆ మధు మంచిది కాదని ఆ రోజు నువ్వు చెప్పిన మాట నేను వినుంటే ఇన్ని ఘోరాలు జరిగుండేవే కావు. మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా మధుని నేను అస్సలు వదిలిపెట్టనమ్మా. ఆ మధుకిప్పుడు మారుతీరావు కూడా తోడయ్యాడు. వాడు చాలా డేంజర్ పర్సన్. వాడు వెనక ఉండి ఆ మధుతో ఇదంతా చేయించాడు. ఇక ముందు వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నాశనాన్ని కోరుకుంటున్నారమ్మా వాళ్ళు. సింధు, నాన్న, సింధు, సింధు. యశ్, నాన్న, నాన్న, సింధు, నాన్న. యష్, నువ్వెందుకు లేచావు? పడుకోమని చెప్పాను కదా, నువ్వు పడుకో. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవడం కాదు ముఖ్యం, జనాల డబ్బు, ఆ డబ్బు ముఖ్యం. ఆ డబ్బు ఎక్కడుంది? మా వదిన మారుతీరావుకి ఆ డబ్బులు నువ్వు ఇవ్వలేదు కదా? ఆ డబ్బు నీ దగ్గరే ఉందా? మాట్లాడమేంటి సింధు? ఆ డబ్బు సేఫ్గానే ఉందిగా? నన్ను క్షమించు యష్. అంటే డబ్బు వాళ్ళకి ఇచ్చేసావా?